మాట నమ్ము. ఇదంతా గోపికే చేసింది. నీ దృష్టిలో నన్ను చెడు చేయడానికి ఇంత నాటకం ఆడింది. చాలా ఆపు. ఇంకొక్కసారి నాటకాలు డ్రామాలు అన్నావంటే ఊరుకునేది లేదు. ఎవరు ఏం చేస్తారో నాకు బాగా తెలుసు. నువ్వేం చెప్పినా నేను నమ్మలేను. నీ మీద కాస్త కూస్తూ జాలుండేది, ఇప్పుడు అది కూడా పోయింది. నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. నేను నీకు ఏమీ కాను, నువ్వు నాకు ఏమీ కావు. ఇది గుర్తుపెట్టుకో. నీకు నాకు ఎలాంటి రిలేషన్షిప్ లేదు. నేను నీకు ఏమీ కాను. చూసావా కృష్ణయ్య, నా మాతో ఎలా మాటలని పోతున్నాడు. ఎందుకు మాధవ్నలా మార్చేశావు? ఇంతమందిని ఎందుకు ఇలా బాధ పెడుతున్నావు? నాకు ఈ క్షణం వరకు కూడా పంచాయతీ తీర్పులో మాధవ్ నా పేరే చెప్తాడని నమ్మకం ఉండేది. ఇప్పుడు ఆ నమ్మకం కూడా పూర్తిగా పోయింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మాతో నా పేరు చెప్పడం, ఆ గోపిక పేరే చెప్తాడు. అది చూసి నేనెలా తట్టుకోగలను? మా అమ్మ నన్ను ఎలా తట్టుకోగలరు? ప్రాణాలతో ఉండగలరా? చెప్పు కృష్ణయ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు? చెప్పు చెప్పు చెప్పు. రాధిక,
అలా నిరుత్సాహపడకమ్మా. నువ్వు ఇప్పటి వరకు ఏ నమ్మకంతోనైతే ఉన్నావో ఆ నమ్మకంతోనే ఉండమ్మా. నీ మాధవ్ నీ పేరే చెప్తాడు, నిన్నే గెలిపిస్తాడమ్మా. ఎలా అమ్మా? మాధవ్కి గతం గుర్తురానంత వరకు అది సాధ్యం కాదు. గతం గుర్తు రావడానికి అవకాశమే లేదు. ఎన్నో చేశాను మాధవ్కి గతం గుర్తు తప్పించడానికి, కానీ ఉపయోగం లేకుండా పోయింది. భయమేస్తుందమ్మా. పిచ్చిదానా, నీ మాటలతో మా అందరికీ ధైర్యం చెప్పి మమ్మల్ని బాధపడకుండా చూసేదానివి నువ్వే ఇలా డీలా పడితే ఎలాగమ్మా? దేవుడున్నాడు, నీ కృష్ణయ్య ఉన్నాడు. నీకు మాధవ్కి అన్యాయం చేయడమ్మా. లేదమ్మా, ఒకవేళ ఉన్నా నాకు న్యాయం జరిగేలా చేయడు. నాకు మంచి చేసేవాడే అయితే ఎన్ని కష్టాలు పెట్టడు, ఎంతమందిని బాధ పెట్టడు, సమస్యని ఎంత దూరం తీసుకురాడు, ఎంత చేశాడు, ఇంకా ఏం చేస్తాడు చూద్దామమ్మా, చూద్దాం. రేపేగా తీర్పు, అప్పటిదాకా ఎదురు చూస్తాను. నా కృష్ణయ్య ముందే కూర్చొని రేపటి వెలుగు కోసం ఎదురు చూస్తాను. వెళ్ళమ్మా, వెళ్ళి పడుకో. నన్ను కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. అది కాదమ్మా, నువ్వు ఒంటరిగా ఉంటే బాధ ఎక్కువ అవుతుంది. రామ్మా. నేను ఒంటరిదాన్ని కాదమ్మా, తోడుగా కృష్ణయ్య ఉన్నాడు కదా. నాకేం అవ్వదు. నువ్వు వెళ్ళమ్మా, కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు. సరే, నీ ఇష్టమమ్మా. నేను బాధపడుతుంటే ఆనందిస్తున్నావా కృష్ణయ్య? ఆనందిస్తున్నావా? ఆనందించు, ఆనందించు, బాగా ఆనందించు, ఆనందించు. రాజుగారు, అయ్యా నారాయణ రాజు గారు. ఏంటి సూరయ్య ఇలా వచ్చావు? అయ్యా, రేపు తీర్పుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశామయ్యా. ఉత్సవాల ఆఖరి రోజున అందరి సమక్షంలో పంచాయతీకి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. ఆ విషయం మీకు చెప్దామని వచ్చానయ్యా. మంచిది. ఏ తండ్రి కూడా మీ స్థానంలో ఉండి కన్న కూతురికి తీర్పిచ్చుండరయ్యా. కానీ అది మీకు బాధైనా సంతోషమైన చాలా ఒత్తిడితో కూడుకున్న విషయమయ్యా. మీరు కాబట్టి చాలా గుండె నిబ్బరంతో తీర్పు చెప్తున్నారయ్యా. మీ తీర్పుకు న్యాయం జరుగుతుందయ్యా. రాధికమ్మకు అంత మంచి జరుగుతుందయ్యా. వస్తానయ్యా. మంచిది.
ఈ కష్టాలు రాధిక జీవితానికి నాకేమీ అర్థం కావడం లేదు. ఎలా అవుతుందో ఏంటో. చెప్పడం మాత్రం రాధికకి ధైర్యంగానే చెప్పాను, కానీ భయంగా ఉందొదినా. అన్యాయం ఏమీ జరగదు. చివరి క్షణంలోనైనా ఆ దేవుడు మాధవ్ మనసు మారుస్తాడు, రాధికని మాధవ్ని కలుపుతాడు. శని ఎన్నో రోజులు పట్టి పీడించదొదినా, కొంతకాలమే. ఇవన్నీ తొలగిపోయే రోజులు వచ్చాయి. కష్టాలు ఇంత ఎక్కువగా ఉన్నాయి. మీరేం బాధపడకండి వదినా. కడిగిన ముత్యంలా మన మాధవ్ మనకి దక్కుతాడు వదినా. బాబు, ప్రమాదమేమీ లేదుగా? లేదంటే మిగిలింది మీరు పూర్తి చేస్తారా? మీ బాలకం చూస్తుంటే నన్ను బతికినిచ్చేలా లేరు. తెల్లరేలోపు చంపేసేలా ఉన్నారు. అవే మాటలు గోపిక. ఒకళ్ళ ప్రాణాలు తీసేంత దుర్మార్గులం కాదు మేము. పక్క వాళ్ళకి తెలియకుండా చెడు జరిగితేనే తట్టుకోలేని వాళ్ళం. ప్రాణాలు తీసేంత పాపం మేం చెయ్యం. బతికొచ్చాను కాబట్టి కోడలు చేసిన తప్పును అత్త బాగానే కవర్ చేస్తుంది. అది నేను తిరిగి రాకపోయింటే కోడలికి దండేసి తెగ పొగడేసేవారు. ఎవరికి తెలియవండి మీ నాటకాలు. గోపిక, నీ బుద్ధేంటో ప్రవర్తనేంటో నాకిప్పుడిప్పుడే బాగా తెలుస్తోంది. దుర్మార్గపు ఆలోచనతో వచ్చి నువ్వు ఆ దుర్మార్గంతోనే పోతావు. చాలా ఆపండి, మీ శాపనార్థాలు ఆపండి. చావు బతుకుల నుంచి బయటపడిన ఆడదాని మీద జాలి చూపించకుండా ఇంకా మీ మాటలతో బాధపడతారా? నాకే చాలా సిగ్గుగా ఉంది. మీతో మాట్లాడి బెస్ట్. పదగోపిక. ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించలేదు వదినా. మాధవ్ అంటే మీకు ప్రాణం, మీరంటే మాధవ్కి ప్రాణం. అలాంటి మాధవ్ మిమ్మల్ని ఇలా అంటూ ఉంటే నేనే తట్టుకోలేకపోయాను. ఇంకా మీ మనసు ఎంత బాధపడుంటుందో ఏంటో. ఈ బాధలన్నీ రేపు తీర్పుతోనే వదిలిపోతాయి. వదినా. రా. కూర్చో. పడుకో పడుకో గోపిక. చాలా నీరసంగా ఉన్నావు, జ్యూస్ తెస్తానుండు.
ఎక్కడికి వెళ్ళొద్దు మురారి. నా దగ్గరే ఉండు, నా పక్కనే కూర్చో ప్లీజ్. ఎందుకంత కంగారు పడతావు గోపిక? ప్రశాంతంగా ఉండు. ఇంకెక్కడి ప్రశాంతత? చూసావుగా వీళ్ళందరినీ, వీళ్ళ మనస్తత్వాల్ని. నిన్ను నా నుండి దూరం చేయడానికి ఇంకా ఏమేం చేస్తారోనని భయంగా ఉంది మురారి.